హలో అందరికి, ఇది చూసిరా ఏంది ఇదంతా అనుకున్నారా? అయితే ఇవాళ మా తమ్ముడి బర్త్డే. ముందైతే మా తమ్ముడి బర్త్డే కాబట్టి చాలా మంది విజ్ చేసిర్లే. మా తమ్ముడి బర్త్డేకి ఇవాళ మేము ఒక 50 మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే దానికోసం నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వచ్చిన వంటకాల్లో పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా ఇష్టంగా నేను కూడా చేసి పెట్టగలను, నాకు కూడా ఇష్టం కదా. అందుకని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ అనుకున్నా. అయితే మా మమ్మీ సామాన్ మొత్తం తీసుకొచ్చింది, పెట్టింది. ఒక పక్క మా మమ్మీ, మరో పక్క నేను, ఇంకో పక్క మా తమ్ముడు. మేము ముగ్గురం కలిసి మసాలాలన్నీ కలిపి అబ్బా ఏం చేస్తుందో చేస్తుందో మేము ముగ్గురం కలిసి మంచిగా చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అయితే అనుకున్నాం. కానీ గిన్నెలకి తలకాయ నొప్పి వచ్చింది అనే విషయం ఈ రోజే అర్థమైంది. మా మమ్మీ కాడేమో 50 మంది కాడ ఉండే కాస్త 500 మంది కాడ ఉండే అంత దేశాలు కూడా ఉన్నాయి. నేనేవరా అంటే నా కాడ ఏడుంటే నాకేం తెలుసు ఇంట్లో ఈ గిన్నెలు సరిపోతుందేమో అని నేను అనుకున్నా. తర్వాత మా మమ్మీని అడిగితే ఇంట్లో సరిపోతుందా మమ్మీ అంటే అందులో చికెన్ కూడా ఉడకదు, కనీసం చికెన్ కూడా సరిపోదు. అది డోనట్ అనలే, నీకు అట్లా వినిపించింది. డోనట్ కాదు, డోనట్ కాదు, సరిపోదు. ఇది అసలు సైజు పనికి రాదన్నది. డొనేట్ రా. నా దగ్గర ఉన్న గిన్నెల్లో ఈ గిన్నెనే పెద్ద గిన్నె అన్నిటికంటే. మనం ఉండేది ఇట్లా నలుగురు, అందరికి సరిపోతుండే. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా సరేలే, అదైతే ఫైనల్ గా మా తమ్ముడు ఏదో ఒకటి చేస్తాడు. కానీ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ బియ్యం బాస్మతి రైస్ తో నేను దమ్ బిర్యానీ చేస్తే బాగుంటది కదా, అందుకని బాస్మతి రైస్ కూడా తెచ్చి పెట్టేసినాం. ఇప్పుడు కొలతలు కొలవాలి, ఇది కూడా నాకు తెలియదు. మా మమ్మీ కొలతలు కొలవాలా? 20 గ్లాసులు, 2 3 4 ఇంకా 20 వరకు లెక్క పెడతావా? అక్కడ పెట్టుకుంటాను మనసులో, అప్పటి వరకు నేను మాట్లాడతా. అయితే ఇప్పుడే అల్లం ఎల్లిగడ్డ కొని అట్లనే ఇగో అవన్నీ అయితే కట్ చేస్తున్నా. నా బిడ్డ చెప్పినట్టు చికెన్ దమ్ బిర్యానీ అయితే నాకు రాదండి అసలు. నార్మల్గా ఇట్లా చేస్తా. ఇంకోటి మసాలా గిసాలా వేసి మా అమ్మ వేసినట్టే చిన్న చిన్నగా అయితే చేసేస్తా. కానీ నేను చేసే స్టైల్లో 50 మందికనే చేసేస్తా. కానీ నా బిడ్డ స్పెషల్గా చేస్తుంది, మస్తు ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ ఆనియన్ అంతా కూడా వేయించి పైన వస్తుంది. నేను అట్లా అయ్యాను. అయితే నా బిడ్డ లెక్క మర్చిపోయినట్టుంది. మేబీ మర్చిపోయినా అదే 20 వేసినట్టున్నావుగా. వేసినావా? ఇంకొక 5 వేయి. మరి ఇంకొక 5, 25 25 50 మందికి వచ్చేస్తుంది. ఏం మమ్మీ ఇది ఒకటి ఇద్దరికి మంచిగా ఇంతంత ప్యాకెట్. ఒకటి 2 3 అయితే 25 చికెన్ 8 కిలోలు ఉంది. అవును, చికెన్ ఉడకదులే, ఒట్టి బియ్యం. ఇప్పుడు మనము మంచిగా సగం చికెన్ సగం రైస్ పెట్టేటుందిగా 25 అన్నా కూడా. అయితే మా మమ్మీ నిజానికి మంచిగా బిర్యానీ సాఫ్ట్ గా మస్తు చేస్తుంది. కానీ అది అందరికి నచ్చుతుంది నచ్చలేదు అనేది మనం చెప్పలేం. మాకైతే మస్తు, మా అక్కది బాగా నచ్చినట్టు కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అంటే అది నచ్చేదేమో నేనేమైనా కొత్తగా కనిపెట్టినా. అది దమ్ బిర్యానీ ఏముంది, ఇంకొక 5 పోయినా 30 ఎక్కువైనా పర్వాలేదు. కానీ తక్కువ వాడుతాం మనం ఏదైనా చేస్తే. 30 గ్లాసెస్ పోస్తే మామూలుగా అయితే 2 గ్లాసెస్ పోస్తే మా ఇంట్లో సరిపోతాయి అందరికి. మా అందరికి 4 3 7 సరిపోతుంది. ఎందుకంటే మేము బిర్యానీ అంటే మా తమ్ముడు తినడు. ఇంకా లెక్కన అట్లా. ఇంకా చికెన్ 8 kgs, ఇది 30 అంటే 15 కిలోలు ఉండొచ్చు. బిర్యానీ అంటే మా ఉండదు, ఇది 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో ఉండదు మమ్మీ, ఈ 2 అయితే కిలో, 1/4 కిలో ఉంటుందమ్మా అంతే. అంతేనా? అవి 10 కిలోలు ఉండవు బియ్యం. ఎక్కువ ఉండవు, ఎక్కువ ఉంటాయి. 12 కిలోలు అట్లా ఎక్కువ ఉంటాయి. ఆవిడ ఫంక్షన్ లోనే కిలోకి 4 చేస్తారు. మనం 4 ప్యాకెట్లు వేసి 30 వేసినాం. 32 60 ప్లేట్లుగా రావాలి. సరే 50 కాడికి మస్తుగా అవుతుంది.
ఇక అవి కూడా ఇట్లా ఎత్తి పెట్టేసి ఇది మూత పెట్టేసి పైన పెట్టేసి ఆ. ఈ రైస్ తోనే ఇంకా నా బిడ్డ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇది ఎట్లా బయట పెడుతున్నామా ఏంటి బయట చేస్తామా? పెడదాం. బయట పెడతామా? ఈడ ఆయిల్ ఆయిల్ అయిపోయింది. అయితే ఫస్ట్ ఇవి వేయించినాం అనుకో, నేనే నా మనవాడు సపరేట్చుకుంటూ మీతో ముచ్చట్లేస్తాను. ఇది కూడా మనకు ఉడకనీక జర టైం పడుతుంది కాబట్టి మనం సేమ్ ఇంకా దమ్ బిర్యానీ లేయర్ గా అట్లనే చేసుకుంటామండి. సింపుల్ గా మీకు చూపించేస్తా. అది విషయం అయితే ఇక్కడ మా అక్క సరే నిజానికండి నేను దరిద్రంగా ఉన్నా. ఏం కాదులే అక్క. బోర్ పాడైపోయింది మా ఇంట్లో. అయితే నీళ్ళు అసలు ఇంట్లో చుక్కలేదు, నీళ్ళు లేవు అయినా కూడా ఆగిపోయింది. మేము అన్ని బ్యాకప్లు తెచ్చుకొని బ్యాకప్ అంటే అదే మొత్తం బబుల్స్ తెచ్చుకొని బబుల్స్ పోర్ చేసుకొని అసలు కష్టం అవుతుంది. కానీ నిన్న మా తమ్ముడు చెప్పిండు ఓమే బర్త్డేకి అంటే నేను అన్నా అరే బర్త్డే కదరా ఏమన్నా పార్టీ ఏమన్నా చేసుకుంటావా ఏంది ఇట్లా అని నేను అంటే లేదు నేను కంపల్సరీ నేను ఇట్లా అనుకున్నా, ఇట్లా మన వాళ్ళకి అంటే ఎవరికన్నా ఇట్లనే అన్నదానం ఫుడ్ మనం డొనేట్ చేద్దాము అన్నట్టు అన్నాడు. అయితే మామూలుగా అమ్మ చేసినట్టు కాకుండా నేను అనుకున్నా దమ్ బిర్యానీ చేద్దాము. మా అక్క దమ్ బిర్యానీ చేస్తుంది, హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ చేద్దాము బాగుంటదిరా, మంచిగా తినేటోళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. బిర్యానీ పెడదాము, పప్పు అన్నం ఏం పెడతాం మంచిగా పండుగ రోజు ఖుషిగా పప్పన ఊరన పెడతారా? పెడతారు, ఎందుకు పెట్టరు? బర్త్డే రోజు మంచిగా ధూమ్ ధామ్ గా ఉండాలి. పెడదాం అన్నట్టు అనుకున్నాం. సరే మనమే చేద్దాము, అదేదో నేనే వండుతా, నాకు మస్తు వండబుద్ధి అయింది. మన వాళ్ళకి అసలు ఇట్లా పెడదాం అన్నట్టు చేస్తున్నాం. మా అవతారాలు మాత్రం గలీజ్గా ఉన్నాయి, ఎందుకంటే బోర్లు పాడయ్యి ఇంట్లో నీళ్లు లేక మేము ఒకప్పుడు ప్రాతినగర్లో ఉండేటోళ్ళము. ప్రగతి నగర్ లో ఉన్నప్పుడు మాకు నీళ్ళ బాధ ఏందో తెలుసు. ఒక్క బకెట్ తో పిల్లగాడితో మేము మస్తు కష్టాలు పడ్డాం. అన్ని ఏళ్ళ తర్వాత దగ్గర ఎన్నేళ్ళే 7 ఏళ్ళ 8 ఏళ్ళ 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు మేము ఆ కష్టం పడుతున్నాం. ప్లంబర్కి వేస్తేనేమో మన తెలిసిన వాళ్ళు లేరు, సో రేపు అవైలబుల్ ఉంటారు. ఈ రోజు ఇంకా ఈ కష్టాలు తప్పవని చెప్పేసి ఇదే పాశమొహాలతోనే ఉన్నాము అనుకున్నాం కాబట్టి చేస్తున్నాము. నేనైతే ఈ రోజు మీకు పాశముఖంతోనే కనిపిస్తాను. ఇంతకేం చేస్తున్నావు నువ్వు? మెయిన్ దమ్ బిర్యానీలో కావాల్సింది ఏం తెలుసా? ఉల్లిగడ్డనా? ఫ్రైడ్ ఆనియన్స్ రా, అది చాలా ఇంపార్టెంట్ అండ్ టేస్ట్ చాలా ఇస్తుంది. ఇంకోటి బిర్యానీ నేను చాలా సింపుల్ గా చూపిస్తా అండి, చాలా సింపుల్ గా అయిపోతుంది. కానీ ఇందులో టాస్క్ ఎక్కువ టైం పట్టేది ఏదైనా ఉందంటే అది ఫ్రైడ్ ఆనియన్స్ అవ్వుడే. అందులోనూ కొన్ని ఎక్కువగా కదా, దాని వల్ల మనకి చాలా టైం పడుతుంది. నేనైతే ఈ పని చేస్తున్నా, మా మమ్మీ ఏమో అక్కడ ఉల్లిగడ్డలు అంటే పుదీనా మిగతా కూరకు కావాల్సినవన్నీ మా మమ్మీ వేస్తుంది. నేనైతే పనిలో ఉన్న గలీజ్ ఉంది ఇల్లంతా కూడా, ఎందుకంటే చెప్పినా కదా. సరే కానీ మా తమ్ముడికి మస్తు విజిట్ చేస్తున్నారు మీరందరూ. అసలు ఇంకోటి ఏంటంటే అన్న నాలాగానే మీరందరూ కూడా మా తమ్ముడికి అక్క చెల్లెళ్ళు మంచిగా అంటే అరే అక్క అట్లా అంటే ఎట్లా అందరినీ అట్లా మేమందరం అక్క చెల్లెలు అంటే కొంతమంది కామెంట్ పెట్టిరు అక్క చెల్లెళ్ళు ఎట్లా క్యూట్ బాయ్ స్వీట్ బాయ్ అని. అందరికి అక్క చెల్లెళ్ళు, అందరు నాకు అక్క చెల్లెళ్ళే అవుతారు, అక్క చెల్లెళ్ళే అవుతారు. వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి అట్లా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆశ పడకుర్రి అయిపోయి. సరే కానీ మా తమ్ముడు ఏ ఇయర్లో పుట్టిండు తెలుసా? ఇంకో మా తమ్ముడు నాకంటే 2 years చిన్నోడు. వాడు ఏ ఇయర్లో పుట్టిండంటే 2 years చిన్నాడు అంటే ఇప్పుడు నీ ఏజ్ గెస్ చేయాలన్నా నా ఇయర్ చెప్పి. నా ఏజ్ నువ్వు 100 అడిగినావు అనుకో 40 అంటారు, 45 అంటారు, 50 అంటారు, 60 అంటారు. మీరు ఎన్నన్నా నాకు సంతోషమే, ఎందుకంటే మీరు ఎంత వయసు పెంచితే నేను అంత ఎక్స్పీరియన్స్ అంతురాల్ని అని ఫీల్ అవుతా. అయితే మా తమ్ముడు 1999లో పుట్టిండు, నేను చెప్తా 1997. ఇంకా 2 years అని చెప్పిన వాళ్ళకి తెలియదు, నువ్వే చెప్పాలన్నా. కాకపోతే తొందరగా గాంచే ఇక నువ్వు ఉల్లిగడ్డల కాడనే మన వాళ్ళకి నోట్లో ఊరిలు తెప్పించేసి చేసేటట్టు. ఈ ఉల్లిగడ్డలు బాగా వేగినాక తింటే అండి ఎన్నైనా తినచ్చు. నేనైతే ఇంత తినేస్తా ఉట్టిగాని, అంత బాగుంటాయి. అయినా నేను బిర్యానీ చేసి చాలా రోజులు అయిందండి. నేను యూట్యూబ్ కోసము పర్టికులర్ గా ఫస్ట్ టైం చేయడం మొదలుపెట్టిందంటే మనది 50,000 నీకు గుర్తుందారా? 50,000 సబ్స్క్రైబర్లు వచ్చిన రోజు నేనే చికెన్ బిర్యానీ చేసిన. ఆ రోజు ఒక్కరు కూడా అది నేను చేసిన అనుకోలే. ఏ మస్తు ఉందిరా, గుర్తులేదా? ఫిష్, పెద్ద ఫిష్ ఆర్డర్ చేసినామన్నారు అందరూ అన్నారు. కానీ నేను బిర్యానీస్ బాగా చేస్తాను. ఎందుకు తెలుసా?
నాకు బిర్యానీ అంటే ప్రాణం, నేను మస్తు తింటా, ఆ విషయం మీ అందరికి తెలుసు. నాకు ఇష్టమైంది కాబట్టి నేను నేర్చుకున్నాను అనమాట వండుడు. దీనికి కూడా ఎన్నో చేసినాక ఫైనల్ ఇప్పుడు పర్ఫెక్ట్ అయినా. మా అక్క చిట్కెలో చేస్తా నువ్వు అన్ని తెచ్చి డేక్షాలు గీక్షాలు ఎత్తుకనికనే సరిపోయింది. పొద్దున్న నుంచి ఫుడ్ అందరికి డొనేట్ చేసుడేమో కానీ తిని తినకుండా నేనైతే ఎండిపోయేటట్టున్నా. సేమ్ దేవుడికి పూజ చేసి ఉపవాసంతో చేసినట్టు మన వాళ్ళు అందరికీ ఫుడ్ వండడం ఉపవాసంతోనే అయ్యేటట్టుంది. మా మమ్మీ చూసిరా 50 కిలోలు అని చెప్పి 100 కిలోల గిన్నె పెట్టింది. ఇంకో పట్టుకో నువ్వు. ఇంకో అండి బియ్యం అయితే వేసేసినాం, ఎందుకంటే మసిలిపోతుంది కదా తొందరగా వేసేసినాం. బియ్యం వేసినాక ఒక్కసారి కలబెట్టుకోవాలి. అసలు మా అమ్మ ఉప్పు సరిపడి వేసిందా? అది నువ్వు టేస్ట్ చేసే కంటే ఆ నుంచి ఇట్లా మమ్మీకి మూతికాడికి పెట్టచ్చుగా, కాలితే ఏం కాదు. అయితే ఇది ఉప్పు సరిపోయిందండి, మంచిగా వేసింది మా మమ్మీ. ఇంకా దీన్ని ఏమనుకుంటున్నాం, ఎంత పెద్ద క్వాలిటీ అయినా కూడా మనం చూసారు. అవును, 80% రైస్ కుక్ అవ్వాలి. కుక్ అయ్యే వరకు మనము ఉడకబెట్టుకొని ఆ రైస్ మళ్ళీ వడగట్టేసుకోవాలి. అంతే మమ్మీ, 2 నిమిషాలు పెద్ద మంట పెట్టేరా. మూత పెట్టేద్దామా? నిజానికి ఇంకా ఉడకాలండి, బట్ మనకి తీసుకొని వచ్చేటట్లేదు. అయిపోతుంటుంది. మనకి తీసుకొని వచ్చేటట్లేదు. వాటిలో గిన్నె ఒక్కటే ఉంది కదా, అందుకని ఇంకా తీసేస్తుంది. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు కొంచెం కష్టమే, అది మాట ఉండాలి. కొంచెం చేసేటప్పుడేమో మనకి జర ఒక ఐడియా ఉంటుంది. అది పనిచేస్తుంది. మాడిపోతుంది మమ్మీ. ఈ లోపు నేను మీకు చికెన్లో కలిపి అందిస్తాను. మామూలుగా చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి, కానీ ఇంకా నేను ఇప్పుడే వేసేస్తున్న. మామూలుగా మీరు ఇంట్లో క్వాంటిటీ చేసుకునేటప్పుడు అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. పెరుగు మమ్మీ పెరుగు వేసేయాలా? దానికి సరిపడి ఇవ్వండి. గ్రేవీ కోసం పెరిగే ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవాలి. ఒక స్పూన్ నాకు చేస్తాయి ఏమి ఇట్లే. పెరుగు కొంతమంది ఉప్పు ఇందాక వేసినాము కాబట్టి చూసేయము. కారం మమ్మీ. ఇదిగోండి టమాటా కూడా వేసేసుకున్నా. బిర్యానీకి దమ్ బిర్యానీలో ఎవరన్నా టమాటాలు వేస్తారు. మాత్రం గుమ్మ ఆడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మీ మెల్లిగడ్డ.
ఉడకనియాలండి. మంచి కలపాలి మమ్మల్ని అంతా వేయాలి. కొన్ని నీళ్ళు పోసి వేసినా మంచిదే మమ్మీ. ఇంకో లేబట్రాడు డబ్బా అలా చేతి కూడా మసాలా ఇచ్చేయండి. పోయే కొన్ని చాలు మమ్మీ. ఉండు నువ్వు పోయాక ఉంటాయి ఇలా. పప్పిగాడు కలబెట్టినట్టే ఉంది. నిజంగా క్యాటరింగ్ వాళ్ళు ఎట్లా కష్టపడతారో అండి పొయ్యి కాడ. కూరలు అన్నాలు మళ్ళీ అంతమందికి కూడా అంత రుచికరంగా వండుతారు. నిజంగా అనుకుంటాం కానీ ఏ ప్రొఫెషన్ వాళ్ళు చాలా గ్రేట్. బాబా మూత పెట్టేసినా మూత పెట్టేయాలి మమ్మీ. జరాసేపు దాన్ని ఉడకనియాలండి. ఉడికినాక మళ్ళీ మీకు చూపిస్తాం. అది ఉడికిపోయింది మమ్మీ. ఇంకా బియ్యం వేసేసుడే మంచిగా ఇట్లా లేయర్ వేసినట్టే మమ్మీ. ఆ బియ్యం లేబట్టినానా? ఒక్కొక్కటి లేబట్టు. రెండు ఎట్లా లేబడతావు? కాలుతుందా? ఈజీ అనుకుంటున్నావు. ఆడలు ఆటలు అంటే చెప్పంగానే చేసేస్తారు అనుకున్నావులే. అను ఉన్నానా ఒక్క నిమిషం. ఇది పట్టుకో. ఇందులో అయితే ఇంతకి ఇన్ని చేసినారా? అన్ని తినేసిన అటు ఇటు పోయి. ఇవి కూడా తింటాను. మస్తు టేస్ట్. వాటిని నలపకో. ఇట్లా అనాలి. ఇవి నలిపిన మంచి టేస్ట్ ఉంటుంది మమ్మీ. చాలా మమ్మీ పైన ఇద్దాం కొన్ని. అయితే అండి మామూలుగా ఇవి ఇందాక మనం చికెన్ వేసినాం కదా, అప్పుడు కూడా ఇన్ని గానం వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి. పంపిస్తావా? నిజంగా క్యాటరింగ్ వాళ్ళు గ్రేట్ కదా మమ్మీ. వాళ్ళకు టెక్నికల్ తెలుసు. ఏ పనిలో వాళ్ళకి అయినా ఏ పని చేసేటోళ్ళు ఆ పని గ్రేట్. అయితే అన్ని పైన వేసేర్రి. వీలైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేయచ్చు, నెయ్యి కూడా వేయచ్చు. కొంచెం నెయ్యి వేస్తాం. మరీ ఎక్కువైనా జర బాగా అని కాదు కానీ జర ఎగుట్టుగా ఉంటుందిరా. దాని మీద ఒక బరువు కూడా పెట్టేసే మమ్మీ. గాలి బయట పోవద్దు. ఇంకా వాసన అబ్బి కూడా విలువద్దు. సిమ్ నీకు నీరసం అంటే మేమేమనాలరా చెప్పు. ఇల్లు చూడు ఒకసారి ఎట్లా పాడైందో. చూసిరా అండి, మేమైతే ఇంకా ప్యాకింగ్ మొదలు పెట్టేసినాం. మంచిగా కుదిరింది. ఎంత బాగా కుదిరిందంటే
మేమందరం కూడా అంటే ఎక్కువ తినలేదు. ఎంత బాగున్నాయి, ఉడుకుడు కూడా జ్యూసీగా ఉన్నాయి. ముక్క కూడా అండి మంచిగా మెత్త ఉడికింది. మేమందరం ఎక్కువ తినలేదు. టేస్ట్ మాత్రం చూసినాం, ఎందుకంటే మనం ఇంతమందికి ఇచ్చేటప్పుడు మళ్ళీ అది ఎట్లుందా అని. కానీ అనుకోకుండా అంటే మనం ముందు ఏం చూడకుండా వేసినా కూడా అదిరిపోయినాయి. సేమ్ ఇటు వచ్చేసి సేమ్ మనకి బయట చూడలే చూస్తే బిర్యానీ పాయింట్లో బిర్యానీ ఉన్నట్లేదు, బిర్యానీ పాయింట్లలో ఉన్నట్టే ఉంది యాజ్ ఇట్ ఈజ్. మంచిగా అండి పీసులుగా. కాకపోతే ఒకటే మాకు ఫీలింగ్ ఏంటంటే ఇందులో అన్నం సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ ఇచ్చుంటే బాగుండు ఒక్కొక్కరికి అని. తల్లి నువ్వు చూసుకొని డబల్ ఇయ్యకు, సరిపోదు. ఫస్ట్ చేసినాను దాన్ని మంచిగా చేద్దామని పర్ఫెక్షన్ చేస్తావు, ఏదైనా పని చేస్తే స్లోగా చేసినా కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. ఇంకా ఏం చేసినా మరి నీట్నెస్ ఉంటాడు. ఇంత మంచిగా వెయిటింగ్ ఉంది. ఎవరు ఇంకా ఉన్నాయా తల్లి? లేట్ ఇచ్చే తల్లి, అన్నీ ఇచ్చేమ్మా. పెట్టేసి మళ్ళా మెల్లగా మాంసం అలా పెట్టుకోపోతే పెట్టేయచ్చులే. ఏం కాదు, మెల్లగా మాంసం పెట్టుకోమోదా మళ్ళా. పర్ఫెక్ట్ రా. ఎక్కువ ఎట్లా కొట్ల పెట్టినాము అనుకున్నట్టుగా మంచిగా అయింది. చిన్న గిన్నెలను ఇట్లా అన్నీ ఇట్లా తెచ్చుకోమని గిన్నెలో దేంట్లో తెచ్చుకోపోతే మామూలుగా ట్రేస్ లాగా ఉంటే మనకి కూరగాయల ట్రేలు ఉంటాయి చూడు మమ్మీ, అలాంటివి ఉంటే నీట్గా ఒకదాని మీద ఒకటి పెడితే సెట్. కానీ అన్నం కూడా మస్తు అయింది కదా, మంచిగా పొలికి అవుతుందేమో, అదే టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. బాగా అయింది మమ్మీ, అంతే. సరే ఉడకలేమో ఇష్టంతో చేస్తే అంతేమ్మా. నేను పలుకులు అవుతుందని అనుకున్నాను మమ్మీ, డౌట్ పడ్డావు. సేమ్ ఈ డేక్షా ఈ బిర్యానీ చూడడానికి అసలు మమ్మీ బిర్యానీ పాయింట్లో బిర్యానీ ఉందంటే అంటే రేపు మనం బిర్యానీ పాయింట్ పెట్టుకోవచ్చు. తల్లి ఉన్నాయి అయ్యమ్మా, ఇచ్చేసి ఇక ఫైనల్ అన్నీ. నువ్వు కూడా వచ్చేయాలనేది నీ బాధ. మంచిగా కరెక్ట్గా సరిపోయింది మాకు. ఇంకా ఉన్నాయి ఇంకెన్ని కాడ పోయినాయినా రెండు అవి ఇటేసి అవి పెట్టేస్తాం. మరి పోయినాయి వేసేసాను, ప్యాకెట్లు ఇచ్చేయాలి. అవి పోయినాయంట. అటు ఇచ్చేసాను.
ఇంకోటి అమ్మ ఇందులో ఉండేది ఇంకో దానికి సరిపోతుంది. ఒకటి ఇచ్చేసి ఇచ్చేది ఒకటి అదే ఉందా? ఇవైతే రెడీ ఉన్నాయి. ఇవైతే ఇంకా నింపాలా? నింపాలిగా అమ్మ ఇంకో. అయితే ఓకే. అందరికి వేసేయాలమ్మా. వాళ్ళకి అడిగేయాలా నాన్న ఇది? మనం ఇప్పుడు పోతే రేపు ఎట్లొస్తాం మరి? ఏం వీడియో? ఆడి నీకు రాదా? ఎందుకు? ప్రాడక్ట్స్ దే అన్నీ చేయొచ్చు. క్లీన్ చెప్పినా ఇంత బాగా చేసిండ్రా మీ బావ. ఫైనల్గా ప్యాకింగ్ కూడా అయిపోయింది. నిజంగా మాకైతే చాలా మంచిగా అనిపించింది. రోజంతా చాలా అలసిపోయినాం, కానీ ఫైనల్గా పనంతా అయిపోయి అంతా ప్యాక్ చేసినాక అయితే చాలా తృప్తిగా అనిపించింది. ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మేము అనుకున్నట్టుగా 50 మందికి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా తీసుకెళ్ళి ఇంకా అందరికీ ఇచ్చేయడమే. నిజానికి ఇది చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలి అన్నట్టు అనుకున్నాం, కానీ చాలా బాగా జరిగిందండి. ఇవ్వడం మొదలు పెట్టాక అందరికీ సరిపోయింది. తమ్ముడికి విష్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో